మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఏళ్ల కొద్దీ ఇన్సులిన్ను వాడటం వల్ల మెదడులో కణాలు దెబ్బతిని మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇకపై జ్ఞాపక శక్తి తగ్గిపోతుందన్న చింత అవసరం లేదని చెబుతున్నారు బ్రిటన్కు చెందిన పరిశోధకులు. GLP-1 అనే ఔషధాన్ని ఆరోగ్యవంతమైన ఎలుకలపై ప్రయోగించి దాని ప్రభావం మెదడుపై ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. ఇది మెదడులోని జ్ఞాపక శక్తికి కీలకమైన హిప్పో క్యాంపస్లో నూతన కణాలను అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు దెబ్బతిన్న కణాలను ఈ ఔషధం ఉత్తేజపరుస్తున్నట్లు కూడా తేలింది. పరిశోధనా వివరాలు బ్రెయిన్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆకుకూరల్ని తినాలని డాక్టర్లు, పోషకాహార నిపుణులు మన చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరుతూ ఉంటారు. కానీ మనలో చాలా మందికి ఆ సలహా చెవికెక్కదు. పైగా ఆకుకూరలు మాకు పడవండి, తింటే వేడి చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఆకుకూరలు తింటే నిజంగానే వేడి చేస్తుందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఆకుకూరల్లో ఎక్కువగా మనకి చాలా విలువైన న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. బీటా క్యారటిన్ అంటే వైటమిన్ ఏ ప్రీకర్సర్. ఈ బీటా క్యారటిన్ అనేది వైటమిన్ ఏగా మన బాడీలో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అదన్నది చాలా ఎక్కువ ఉంటుంది ఆకుకూరల్లో. అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అండ్ కాల్షియం, ఇంకా ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది అనీమియా రాకోకుండా కూడా నివారిస్తుంది అనమాట. ఇప్పుడు చిన్నపిల్లల్లో అనీమియా కానీ, ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ తక్కువగా ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతినొచ్చు. సో అటువంటి అనీమియాని నివారించే ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే ఐరన్ ఉంటుంది, జింక్ కూడా ఉంటుంది. ఈ జింక్ అన్నది మెమరీకి కానీ, నర్వ్ ఫంక్షన్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇన్ని రకమైన న్యూట్రియన్స్ ఆకుకూరలో ఉంటాయన్నమాట. వీళ్ళు ఇలా వేడి చేస్తుంది అని మనం అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట పిల్లల్లో. ఏ మినరల్ కానీ, ఏ వైటమిన్ కానీ మన బాడీలో మిల్లీగ్రామ్స్ కానీ, మ్యూగ్రామ్స్ అంటే అంత తక్కువగా మైక్రోగ్రామ్స్ లెవెల్లో మనకు కావాల్సి ఉంటుంది. కానీ అవి లేకపోతే దాని డెఫిషియన్సీ ఎఫెక్ట్స్ మాత్రం చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా ఇలా ప్రివెంట్ చేస్తూ ఉంటే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని అవాయిడ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం పిల్లల డయట్ని, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన డయట్ని బ్యాలెన్స్డ్గా ఉంచట్లేదు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే వెజిటేరియన్స్కి కొన్ని రకమైన న్యూట్రియన్స్ ఈ ఆకుకూరల మూలానే వస్తుంది అనమాట. ఆకుకూరలు